అందించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his team. So let's welcome them. రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అప్పుడే తెల్లారిపోయిందా? రాత్రంతా పుస్తకాలు చదివి చదివి లేట్ అయిపోయింది. సార్ నమస్కారం. అమ్మా నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. పెద్దయిన తర్వాత గొప్ప జ్ఞానం వస్తుందని మా తల్లిదండ్రులు ముందే ఊహించి నాకు జ్ఞానేశ్వర్ అని పేరు పెట్టారు. క్రీస్తు 12వ-13వ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయం పక్కన సుగంధ విశ్వవిద్యాలయం అని ఒకటి ఉందండి. అందులో అగణ్యం అద్భుతం అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని చైనా జపాన్ వాళ్ళు కొట్టేసి తీసుకెళ్లిపోయి వాళ్ళు అద్భుతాలు సృష్టించారు అక్కడ. కానీ మన గ్రంథాల్లో మాత్రం ఒక్కటి మాత్రం మనకు వదిలేసి వెళ్లారు. అదేంటంటే పరకాయ ప్రవేశం. తలకాయ పగలేలాగా పరకాయ ప్రవేశం మీద 15 సంవత్సరాల నుంచి ప్రయోగాలు చేస్తున్నాను సార్. కానీ ఏదో రోజు ఈ పరకాయ ప్రవేశం మీద అద్భుతాలు సృష్టిస్తా. ఒక్కడొస్తే చాలు సార్, ఒక్కడొస్తే చాలు. ధర్మం చేయండి బాబయ్య. నా స్కిట్కి నేనే ధర్మం చేసుకోలేకపోతున్నా, ఇంకా ఈడికేం ధర్మం చేయాలి? నమస్కారం. నన్ను ముస్టండి బాబయ్య. అలా అనకూడదు. 64 కళలో అడుక్కోవడం ముష్టి కళ కూడా ఒక కళే. అయ్య బాబోయ్ తెలదండి ఇది. ఇగో నీకు తెలియని విషయాలు ఇంకా నా దగ్గర బోల్డ్ అని ఉన్నాయి. చెప్పండి. లోపల చెప్తా. అయ్య బాబు నేను అలాంటి కాదండి. నేను అదో టైప్ అనుకుంటున్నావా? రారా బాబు నీ లోపలికి ఒక విషయం చెప్తాను. నేను చెప్పింది చెప్పినట్టు చేసావంటే నీకు 10,000 ఇస్తా. 10,000 అంటే 10,000 ఇస్తే మీరు చెప్పే పని ఏంటంటే నా బొచ్చులో అన్నం కూడా మీకు చెప్పానండి. అక్కడ చూసావా? ఓహో చచ్చిపోయిన కోడిని బయటపడే అంతేగా? కాదు 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 కాదు. నేను ఒక మంత్రం చెప్తా. 2 ఎంటికలు తీసి ఇక్కడ పెట్టు, తర్వాత నువ్వు చచ్చిపోతావు. నేను చచ్చిపోతానా? చచ్చిపోవడం అంటే నీ బాడీ ఉంటది, నీ ఆత్మ మాత్రం ఆ కోడిలోకి వెళ్ళిపోయి కోడి లేస్తుంది. ఏదైతే పరకాయ ప్రవేశం అని ఒక కొత్తది కనిపెట్టాను అనమాట. ఆ పరకాయ ప్రవేశం చేస్తే నువ్వు చచ్చిపోతావు, నీలో ఉన్న ఆత్మ అందులోకి వెళ్ళిపోతుంది. బతుకుంటే యూట్యూబ్ లో సెల్ఫీ వీడియోలు పెట్టి బతుకుతా కానీ ఏ తండ్రి పనులు నేను చేయనండి బాబు. బాలెవరో ఉంటానండి. అది పరకాయ. పోనీయండి, ఎవరి మీద ఎందుకు, నా మీద నేనే ప్రయోగం చేసుకుంటా. సోరకాయ, బీరకాయ, ఆవకాయ, పరకాయ. సోరకాయ, బీరకాయ, ఆవకాయ, పరకాయ. సోరకాయ, బీరకాయ, ఆవకాయ. నమస్కారం సార్. నమస్కారం మేడం. నేనండి కోడి రాకేష్. అదే కోడి రూపంలో ఉన్న రాకేష్ ని. చూసారా నా బాడీ ఎంత బాగుందో. ఈ రోజు ఆదివారం కాదుగా, అమ్మయ్య బతికిపోయా. లేకపోతే ఎవరు ఎందుకొని తింటాడా అని కాస్త భయపడుతూ ఉండేవాడిని. రష్మి అలా చూస్తున్నావు ఏంటి? కొంప తీసి కోసేసి కూర చేసుకుని తింటావా ఏంటి? మనుషులకి చిక్కానంటే చికెన్ అయిపోవాల్సిందే. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతే జంపు బాబాయ్. అమ్మ కోడిని ఎంత మాయం చేసావరా? నేను కూడా ట్రై చేస్తా. సొరకాయ, ఆవకాయ, బీరకాయ, పరకాయ 2 వెంట్రుకలు తీసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా. సొరకాయ, బీరకాయ, ఆవకాయ, పరకాయ. సొరకాయ, బీరకాయ, ఆవకాయ. ఏంటి బాడీ మరి ఇంత తేలిగ్గా ఉంది? నేను ఇప్పుడు రాకేష్ బాడీలోకి వచ్చేసాను కదా. అంతే, చిన్న కుర్రాడు కదా, బరువు బాధ్యతలు చాలా తక్కువగా ఉంటాయి. అమ్మో నా నెత్తి మీద జుట్టు కూడా వచ్చింది. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు వాయిస్ అయిపోయింది. వాయిస్ చేంజ్ చేసుకుంటే ఎవరు గుర్తుపట్టరు. నా బాడీ ఏది సార్? ఎవరు తీసుకెళ్లిపోయారు సార్? ఎక్కువసేపు నేను ఇక్కడ పరకాయ ప్రవేశంలో ఉన్నానంటే ఈ మంత్రం వికటించిపోతుంది. ఈ మురళన్న బాడీలోకి దూరేయాలి. రేపు అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్తారుగా, అప్పుడు బాడీ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఆవకాయ, సోరకాయ, బీరకాయ, పరకాయ. ఆవకాయ, సోరకాయ, బీరకాయ, పరకాయ. ఆవకాయ, సోరకాయ, బీరకాయ. హాయ్ సార్. హాయ్ మేడం. నమస్కారం.
బాడీ వెయిట్ బాగా పెరిగినట్టుంది, చాలా హ్యాపీగా ఉంది. ముందు అర్జెంట్ గా వాయిస్ మార్చేద్దాం, లేకపోతే ఎవరైనా గుర్తుపట్టేస్తారు. అమ్మయ్యా సార్, బాడీ అయితే రాకేస్తుండిపోయినా సరే వాయిస్ మాత్రం నాది పెట్టుకొని మేనేజ్ చేసేస్తా. ఇంకా ఎక్కువ ఇక్కడే ఉన్నాం అంటే రిస్క్ లో పడిపోతాం. రాకేష్ రాకేష్ అని పిలుస్తున్నావేంట్రా? రాకేష్ రాకేష్ అని పిలవకపోతే ఇంకేమని పిలవాలరా? మచ్చా టైం అయింది మచ్చా, పద బయలుదేరదాం. ఎక్కడికి? 7ంటికి ఎక్కడికి వెళ్తాం మచ్చా? ఎక్కడికి? మర్చిపోయాను. ఇగో నేను వచ్చేసరికి పూజ గదిని శుభ్రం చేసి పెట్టు, పూజ చేసుకోవాలి. పూజ ఆ, రే మనం చేసి పూజరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మచ్చ అంటున్నావేంటి? వయసు గౌరవం ఇవ్వాలని తెలీదా? నేను రా. నీకు వయసు గౌరవం ఏంట్రా మచ్చా? అదే. ఏమైందిరా? అర్ధరాత్రి ఉందా? నేనేం తాగలేదు, నేనేం మాట్లాడలేదు. అయినా నీకు ఇక్కడ నాతో పని ఏంటి? పెద్ద చిన్న గౌరవం లేదా? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? ఇది కాదు కానీ మురళన్న కరెక్ట్. మురళన్నా, ఓ మురళన్నా. మచ్చ మురళన్న ఇంటికి వెళ్ళి వస్తున్నావు. మురళన్న నన్ను పిలుస్తావు. ఇప్పుడు టైం ఎంత అయింది? ఏదైంది? మనం ఎక్కడికి వెళ్ళాలి? నువ్వైతే పూజ చేయడానికి వెళ్ళాలి, నేను వాడైతే మరి ఈయనేవాడైనా నమ్మాలి కదా. నేను ఎప్పుడైనా పూజలు చేశానా? ఏదైతే మనం అన్నా నువ్వు ఈ టైంకి చేసేది పూజ అన్నా. అన్నా ఏంటన్నా? నన్ను మర్చిపోయావా? రాకేష్ 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 అని. నువ్వు రాకేష్ అంటే ఆడు ఆడ దగ్గరికి వెళ్తా, ఆడ మాట్లాడతా, నీ దగ్గరికి వచ్చా నువ్వు మాట్లాడతా. రాత్రి దిగినట్లేదు. కళ్ళు కళ్ళు మచ్చాయి. ఏమండి ఏమండోయ్? ఏంటి నా ఇంట్లోకి వచ్చి ఏమండి ఎవరది? వదినా. వదిన ఏంటండి? నేను మీ ఆవిడ వనితాని. రండి. చేయి పెడుతున్నావేంటి వదినా? అన్నయ్య రాలేదా? ఏంటండి మీకు ఏమైనా పిచ్చి గానీ పట్టిందా? వదిన తల్లితో సమానం. నువ్వు వెళ్ళి వదిన, అన్నయ్య వస్తే నేను చెప్తాను ఎందుకో వదిన వచ్చేళ్ళిందని. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను మీ ఆవిడండి. రాకేష్ నువ్వు ఏమండి అని పిలుస్తావా? రాకేష్ ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? మీరు ఇట్లా మాట్లాడితే నేను కాపురం చేయను మీతో. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వదిన నా మాట విని అన్నయ్యకి నేను చెప్తాను. నీకేమైనా గొడవ అయితే మురళన్నా అన్నా నీకు విషయం చెప్తానన్నా. ఏంటది? ఆ రాకేష్ గారు నీ గురించి ఎన్ని మాట్లాడుతున్నాడో తెలుసా అన్న? నేనే కదా రాకేష్ గారు నా గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? రాకేష్ గారు నీ గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? ఆడికి బొచ్చు లేదు కానీ అసలు గాడు బుర్ర తినేస్తున్నాడు. ఆడు అక్కడ ఒకటి చెప్తాడు, ఇక్కడ ఒకటి చేస్తాడు అని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు అన్న. మచ్చా నేను ఎప్పుడైనా అన్న గురించి ఒక్కసారి ఆడానా? ఎప్పుడైనా ఆడానా? ఎందుకు లేని పని చెప్తున్నా నా గురించి? లేదంటే నన్ను బ్యాడ్ చేయడానికి, అంతే కదా? రాకే మళ్ళీ రాకే అంటారు, నాకు అర్థం కాదు. మురళి పిలవచ్చురా. తమ్ముడు ఏంటి విషయం ఏంటి చెప్పు. ఆ నీ గురించి చాలా చెప్తున్నాడు మచ్చా. ఎవరు? మురళి అన్న. ఏమని చెప్పాడు? నువ్వు అంటే పెద్ద సైకో అంట, పెద్ద టార్చర్ గాడు అంట. నేను ఎప్పుడు అన్నారా? ఇంకొకసారి మురళన్న గురించి నా గురించి మురళన్న దగ్గర చెప్పావంటే చంపేస్తాను ఏమనుకుంటావు? ఇలా ఉండడం నా వల్ల కాదు బాబాయ్. మురళన్న అన్న నా బాడీ నాకు ఇచ్చే. లేదు తమ్ముడు, వయసు వచ్చేసింది, చాలా హ్యాపీగా ఉంది, చాలా డిగ్నిటీగా ఉంది, చాలా అందంగా ఉన్నాను. ఎవరికైనా వయసు మళ్ళీ తిరిగి వస్తుందా చెప్పు. అంతే. సార్ షోరూమ్ బండి వాడు తీసుకొని సర్వీసింగ్ బండి నాకు ఇచ్చాడు సార్. ఆడు నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది సార్. నా జీవితంలో బతికితే ఒక్కసారైనా మీలా బతకాలని ఉంది సార్. ప్లీజ్ మీ మీద నేను పరకాయ ప్రవేశం చేస్తా, ఏమనుకోరే. వస్తున్నాను సార్. సార్ ఎలా అనిపించింది తీసుకెళ్ళి? బాగుంది, చూసినంతసేపు ఇంట్రెస్టింగ్ అనిపించింది. గుడ్ ఎక్స్పెరిమెంట్. రోజా గారు బాగుంది. మన మురళి అయితే బంపర్ ఆఫర్ నీలోకి వచ్చేసాడు. నీదే పాప కష్టం. చాలా కొత్తగా అనిపించింది, థాట్ చాలా బాగా అనిపించింది. ఖైదీ ధర్మ పారిపోతున్నాడు. హలో హలో డీజీపీ గారు, సార్ ఇక్కడ ఖైదీ ధర్మ తప్పించుకుని పారిపోతున్నాడు సార్. అయితే వెంటనే అగ్నిని ప్రవేశపెట్టండి. అగ్నియా? అయితే ఓకే సార్. ఆ ధర్మ ఏది? సార్ ధర్మ సార్ పారిపోతున్నాడు సార్. ఆగ్రా? ఇది ఆగ్రా కాదు, హైదరాబాద్. ఇంతకీ ఆ ధర్మ
ధర్మ ఎవడు? సత్య తమ్ముడు సార్. క్రిమినల్ సత్య తమ్ముడా? ఇప్పుడే ఆ సత్య ధర్మాన్ని భూమి లేకుండా చేస్తాను. ఇంతకు ముందు ఏదైనా పంజాబీ డాబాలో పనిచేసేవాడు. ఎందుకు? నువ్వు ఇలా చేస్తుంటే అక్కడ పిండి పిసుకున్నట్టు చాలా బాగుందిరా. గుడ్లు 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 కూర ఏం కాదు, ఇది తలకాయ కూర. తలకాయ కూర ఏం కూర? తలకాయ కూర బాబు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. తలకాయ లేని వాళ్ళకి తలకాయ కూర పెడుతున్నావు, నువ్వే కరెక్ట్ అమ్మా. రా బాబు, నీకు బ్రెయిన్ ఫ్రై పెడతాను.